చేద్దాం. హలో హలో నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? గురుగారు పాదాలకు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీ పేరండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాట్లాడుతున్నానండి. సారీ, మీ పేరండి? అంటే దుర్గారావు విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు దుర్గారావు గారు? నా గురించేనండి. ఓకే, మీ పుట్టిన తేదీ, సమయం తెలియచేయండి. 9/9/1957 పగలు 10:30 10:30 అండి. 9/9/1997. 9 సెప్టెంబర్ అండి. ఓకే. 1957 అండి. 57. 1950. 10:30 అండి. ఆదివారం కూడా అండి. ఆ రోజు ఉదయమా? అప్పట్లో ఆదివారం అంటే జాతకం రాయించారండి. ఓకే. 10:20. 10:30 అది కూడా అప్పుడు రేవతి నక్షత్రం. ఓకే. పుట్టింది ఎక్కడండి? భీమడోళ్ళండి. భీమడోలు. జిల్లా భీమడోళ్ళండి. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఇప్పుడు విజయవాడలో ఉన్నానండి. ఓకే, గురుగారితో మా మాట్లాడండి. నాన్నగారు ఒక మాట చెప్పేవారండి. ఇప్పుడు మన దగ్గర సంపద లేదు కానీ ఎవరికి సహాయం చేయలేము, కానీ అపకారం చేసే గుణం అయితే మాకు లేదని, ఆ జీవితాన్ని సత్యాన్ని గ్రహించి బతకరా అని చెప్పారండి. నేను ఎంతో మందికి ఉపకారం చేశానండి. అది నేను అనుకోలేదండి ఎప్పుడు కూడా. అది నా జ్ఞాపకం కూడా. నన్ను అందరూ మోసం చేశారండి. నాకు ఎందుకు ఇలా జాతకం ఉంటుందండి? నేను ఏ పాపం చేశానండి? ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. 65 సంవత్సరాలండి నా వయసు. ఓకే. నేను చాలా బాధలు పడుతున్నానండి. మీరు మంచిగా చేశానండి, అందరూ బాగుండాలని కోరుకుంటానండి ఎప్పుడు కూడా. ఒక్క నిమిషం. ఇలాగా జరిగిందో నాకు తెలియలేదండి. ఒక్క నిమిషం. మీరు భీమడోలు కదా? తెలియజేస్తారని కోరుకుంటున్నానండి. మీరు భీమడోలుగా పుట్టింది మీరు? భీమడోల్లో పుట్టానండి. పశ్చిమ గోదావరి జిల్లానండి భీమడోలు అండి. ఓకే. భీమడోలు అంటే మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తేనండి పూర్వభాద్ర మొదటి పాదం వస్తుంది, కుంభరాశి వస్తుందిగా, మరి మీరు రేవతి అంటున్నారు. మరి మా నాన్నగారు చెప్పింది నాకు మీనరాశి, రేవతి నక్షత్రం. అవునండి, నామ నక్షత్ర ప్రకారం చూస్తే దుర్గారావు అని ప్రకారం చూసుకుంటే ఉత్తరాభాద్ర నక్షత్రము మీనరాశి వస్తుంది. కాదండి, నేను భీమడోల్లో పుట్టానండి. 9/9/57 కరెక్ట్ అండి డేట్ ఆఫ్ బర్త్. ఓకే. నా పెళ్లిగా ఇచ్చిన నా పెళ్లి చూపులకు కూడా ఇచ్చింది అదేనండి జాతకం. అవునయ్యా, కాదంటలేదు. కాకపోతే ఏంటంటే 10:30 భీమడోలు అన్నావు. కాకపోతే అక్కడ నీ నామ నక్షత్ర ప్రకారం అయితే మీనరాశి వస్తుంది. దుర్గారావు అనే పేరుకి. తర్వాత పెడతారు కదండి. అవునమ్మా, కాకపోతే నామ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం కదా చూపిస్తోంది. ఆ లెక్కన మీనరాశి అవుతుంది. కాకపోతే మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే అది రావటం లేదు. మరి నేను పుట్టింది భీమడోలోనేనండి. భీమడోలే కాదంటలేదు. 57 భీముడులో కాదంటలేదండి. నేనేమంటున్నా అంటే మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే అది రావటం లేదు. అదే ఇప్పుడున్న ఏం చేయమంటారో కొంచెం చెప్తారండి. అదేనండి, మీరు చెప్పిన ప్రకారం అయితే పూర్వభద్ర నక్షత్రం మొదటి పాదం అది అది మన కుంభరాశి వస్తుంది. మరి మీరు చెప్పిన ప్రకారం అయితే అది రావటం లేదండి. అయితే ఇక్కడ ఏంటయ్యా అంటే మీ లగ్నానికి ఏంటంటే తులాలగ్నం కాబట్టి తులాలగ్నం అనేది మహత్తర లగ్నమే. కాకపోతే ఏంటంటే మీ లగ్నానికి కొంచెం పితృదోషం అనేది వెంటాడుతుందండి. సో మీరు ఏం చేస్తారంటే ఒకసారి పిఠాపురం వెళ్ళి అక్కడ కుకుటేశ్వర స్వామి దేవాలయంలో ఒకసారి దత్తాత్రేయుడు అక్కడే పాదగయ క్షేత్రం కూడా ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఒకసారి తర్పణాలు వదలండి, పూజ చేయించుకోండి. మీ తర్పణాలు వదలండి, పితృతర్పణాలు. పితృతర్పణాలు వదలండి. అవునండి, కాదంటలేదండి. కానీ అది గయక్షేత్రం కదా, అది పాదగయ క్షేత్రం కాబట్టి గయుడు పాదాలు. అయ్యా అమావాస్య రోజు వెళ్ళండి, అక్కడ రష్ ఎక్కువ ఉంటుంది. అమావాస్య రోజు వెళ్ళండి, మంచిది. అమావాస్య కానీ పౌర్ణమి కానీ, అమావాస్య కానీ పౌర్ణమి కానీ ఏ రోజైనా పర్లేదు, ఆ రోజు వెళ్ళి. అవునండి. నేను ఎంతో మంది సహాయం చేశానండి. నన్ను ఎంతో మంది మోసం చేశారండి. అయిన వాళ్ళు
వాళ్ళు మోసం చేశారు, బయట వాళ్ళు మోసం చేశారండి. అవునండి, ఇక్కడ ఎలా ఉంటుంది పేర్లోనే ఉందండి అది, లేకపోతే నా జాతకంలోనే ఉందండి. ఇక్కడ వాస్తవంగా ఏంటంటే పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టారు కాబట్టి కొంచెం ఈ నక్షత్రానికి ఎలా ఉంటుందంటే ఈ నక్షత్రానికి అధిపతి గురువు కాబట్టి కొంత ఇప్పుడు నాకు అనుగ్రహంగానే ఉన్నారండి, శని నడుస్తుందని చెప్పారండి చాలా మంది. అవునండి, ఏలినాటి శని నడుస్తుంది, జన్మశని, దానివల్ల జన్మరాశులు సంచరిస్తున్నాడు కాబట్టి కొంచెం ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు వస్తాయి, అందులో ఆఖరి దశది కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికంగా కొంచెం మెయింటైన్ అవ్వడం కష్టంగా ఉంటుంది. ఇది ఇంకా 2 ఏళ్ల పాటు అంటే 2025 వరకు ఇబ్బంది పడుతుంది. అయితే మీరు ఒకసారి మందపల్లి కూడా వెళ్ళిరండి, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర మందపల్లి, అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి, అక్కడికి వెళ్ళి తైలాభిషేకం చేయించుకో అక్కడికి వెళ్ళి 2 ఈ తైలాభిషేకం చేయించుకుని అక్కడి నుంచి పిఠాపురం వెళ్ళి చేయించుకోండి, మీ జాతకంలో మార్పులు అనేవి కనబడతాయి. రైట్ అండి. ఓకే దుర్గారావు గారు.